సీక్వెల్ రోడ్ క్రీస్తు సంఘం నుంచి వందనాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం మార్క్స్ వార్త చదువుతున్నామండి. ఈ క్రమంలో మనం మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రభు బోధించడం జరిగింది. మొదట దాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకున్నాము. ఆ తర్వాత క్రీస్తు యొక్క బాప్తిసాన్ని గురించి చెప్పబడి ఉన్నది 9వ వచనం నుంచి. తర్వాత 12వ వచనం నుంచి క్రీస్తు యొక్క శోధన, అంటే దేవుడు క్రీస్తుని పరీక్షించేటువంటి విషయంలో ఆయన కొంచెం శోధన గురించి మనం చూశాము. ఆ క్రమంలో మనకు కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు మనం మార్కును పక్కన పెట్టి దైవికమైనటువంటి స్వభావము, ఆరాధనకు పాత్రులు ఎవరు అనేటువంటి అంశాన్ని గురించి మనం చూడటం జరిగింది. అయితే ఈరోజు మళ్ళా మనం ఏం చేద్దామంటే ఇదే పాఠానికి, అంటే మార్క్స్ వార్తలో ఉన్నటువంటి పాఠానికే మనం వెళ్దాము. ఇంకా మధ్యలో ఏదైనా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం వేరే కూడా పరిశీలన చేద్దాం. ఈరోజు 14వ వచనంలో నుంచి యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభం కావటం జరుగుతున్నది. యేసుక్రీస్తు వచ్చి ఆయన మొట్టమొదటిగా ఆ పరిచర్యని ప్రారంభించడం జరుగుతుందండి. మొట్టమొదటిగా ఈ పనిని దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను చేత దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన వచ్చి జనుల్ని తన వెనకవచ్చు అని అందు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా ఆ యొక్క పనిని ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో యేసుక్రీస్తు మరి బాప్తిసం పొందాలి కదా. మరి ఆయన బాప్తిసం పొందడం గురించి 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చెప్పడం జరిగింది. ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన అరణ్యానికి కొనిపోబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అరణ్యానికి కొనిపోబడి మరి ఆయన ఆత్మచేత శోధించబడుతున్నట్లుగా మనం ఈ యొక్క లేఖనాలలో చూస్తున్నాం. ఇక ఆ శోధన అనేటువంటిది మనం చదివాం. మత్తయి సువార్తలో చాలా 4 విధాలుగా సాతానుడు శోధించాడు ఆయన. ఒకటి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినము అని అన్నాడు. సాతానుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి వాటిని ట్విస్ట్ చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు కనుక దేవుని యొక్క లేఖనాలను ఎరిగి ఉండకపోతే, లేదా మనం కూడా దేవుని యొక్క లేఖనాలు ఎరిగి ఉండకపోతే సాతానుడు వేసేటువంటి కుయుక్తైనటువంటి ప్రశ్నలకు మనం బలి కావటం జరుగుతుంది. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినము అని అన్నప్పుడు యేసు ఆ సందర్భంలో మరి శోధన ఉంది, ఆయనకి ఆకలి ఉంది. ఇప్పుడు ఆ యొక్క ఆకలితో సరే చూద్దామా అని చెప్పి ఆయన పోటీకి దిగినట్లయితే ఏం చేసినట్టు వాడు అవుతాడు? దేవుని శోధించినట్టు వాడు అవుతాడు. కాబట్టి ఆయన చేయలే. మరి ఆయన చేయలేడా అంటే చేస్తాడు, చేయగలడు. కానీ చేసిన యొక్క ఆ సూచక్రియలు, మాత్కార్యాలకు ఉద్దేశం ఏంటంటే ఇతరులు వాటిని చూసి నమ్మటం కోసమే. యోహాను సువార్త 20-21 వచ్చిన 30-31 వచ్చినాల్లో అప్పుడు ఇతరులు ఎవరు ఉన్నారు అక్కడ అంటే సాతానుడు, యేసుక్రీస్తు ఇద్దరే ఉన్నారు. అప్పుడు ఇతరులు నమ్మడానికి చేయాల్సిన అవసరం ఉందా అక్కడ అంటే లేదు. రెండోది, అది యేసుక్రీస్తు ఏమన్నాడంటే మనుషుడు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించాలని రాయబడి ఉంది అని చెప్పి అంటాడు. మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఏం చేస్తాడంటే ఒక ఎత్తైన కొండ మీద తీసిపోయి నువ్వు కింది దుముకుము, దూతలు వచ్చి నీకు పరిచయం చేస్తారు అని చెప్పి మళ్ళా కీర్తన గ్రంథంలో వచ్చిన భాగాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే నీ తండ్రి నీ దేవుని శోధింపవలదు అంటాడు. మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఏం చేస్తాడు? మళ్ళా కొద్దిసేపటి తర్వాత నువ్వు పెద్ద ఎత్తైనట్టు నువ్వు కొండ శిఖరాన్ని తీసుకుపోయి నీ యొక్క లోకరాజ్యాన్ని చూపించి ఇవన్నీ నావే, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తావా, వీటిని నేను నీకు ఇస్తానని చెప్పాను అంటాడు. వాస్తవంగా వాటిని సృష్టించింది ఎవరు? ఈ లోకరాజ్యాలని దేవుడా లేకపోతే సాతానుడా? అబద్ధం చెప్తున్నాడు అతను. సాతానికి ఆ శక్తి లేదు కదా వాటిని సృష్టించే శక్తి. కాబట్టి ఇవన్నీ నావి, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తావా, నేను నీకు వీటిని ఇస్తానని చెప్పంటాడు. అప్పటికి కూడా దేవుడు అదే యేసుక్రీస్తు దేవుని యొక్క లేఖనాలు ఎరిగి ఉన్నాడు. ఏమన్నాడు? పాత నిబంధనలో కొటేషన్ తీసుకొచ్చి నీ తండ్రి అని నీ ప్రభు నీ దేవుని తప్ప మరి ఎవరిని కూడా సేవించకూడదు అనేటువంటి సందర్భాన్ని ఉపయోగించాడు. అంటే ఈ 4 సందర్భాల్లో కూడా
అపవాదిని యేసుక్రీస్తు ఏ విధంగా ఎదుర్కొన్నాడు? లేఖనానుసారమైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చడం ద్వారానే ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన యొద్ద కూడా అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు. వచ్చేటప్పుడు నేను సాతాన్ని అని చెప్పి, లేదా నేను అబద్ధ బోధకుడు అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టుకొని వస్తారా? రారు. మన దగ్గరకు వాళ్ళు కూడా కొన్ని లేఖనాలు తీసుకొని వస్తారు. వచ్చినటువంటి సందర్భంలో ఆ లేఖనాలు కనుక మనం తెలియకపోతే వాళ్ళు ట్విస్ట్ చేస్తారట. సంఘం ఒకటేనంటే సంఘం ఒకటేం కాదు, అన్ని దేవుని సంఘాలే అని చెప్పంటారు. అర్థమైందా? దేవుని ఆరాధించాలంటే దేవుని కూడా ఏం ఆరాధించాలి, దేవుని ఒక్కడిని ఏం ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆ యేసుక్రీస్తు కూడా ఆరాధన పాత్రుడే, పరిశుద్ధాత్మ కూడా ఆరాధన పాత్రుడే అని చెప్పేస్తారు. కాబట్టి ఈ లేఖనాన్ని మనం తెలుసుకోకపోతే వాళ్ళ యొక్క వల్ల మనం ఈజీగా చిక్కిపోతాం. కాబట్టి అలా కాకుండా వాళ్ళు వేసే ప్రతి మాటకి మనం సమాధానం ఇవ్వాలంటే మనం లేఖనాలని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఆ యొక్క శోధన అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పని ప్రారంభం జరుగుతుందండి. చూడండి, 14వ అధ్యాయం నుంచి 14వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతాము. మార్కు సువార్త 1 14వ వచనం నుంచి 14-15. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. రైట్. ఇక్కడ మార్క్ గారు యేసుక్రీస్తు యొక్క సువార్త పనిని ఎక్కువగా ఆయన కోట్ చేసినట్లుగా మనకు కనబట్టలే. కానీ మత్తయిలో మాత్రం యేసు యొక్క మినిస్ట్రీ ప్రారంభాన్ని గురించి కొంచెం విపులంగా రాసినట్లుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 4:12 చూసినట్లయితే యోహాను చెరపట్టబడిన తర్వాత జరుగుతున్న కార్యాలు ఇవి. యోహాను చెరపట్టబడిన యేసుని గలిలయకు వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి దేశంలోని ప్రాంతంలో సముద్ర తీరం అందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఎప్పుడు ఇది జరుగుతుందంటే యోహాను చెరపట్టబడిన తర్వాత. ఆయన ఎక్కడికి వచ్చాడు? గలిలయ, నాజరేతు, జెబూలూను, నప్తాలి అనేటువంటి ప్రాంతాలకి రావడం జరిగింది. ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది? ఎందుకంటే అక్కడికి వచ్చాడు పరిచర్య నిమిత్తం. దేవుని రాజ్యం వెరీ గుడ్, సమీపమై ఉన్నది. రైట్. దీనికి కొన్ని మనకి ప్రవచనాలు ఉన్నాయండి. ఈ ప్రవచనం నెరవేరాలంటే యేసుక్రీస్తు మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. మనం చూసినట్లయితే ఈ యొక్క అక్కడ ఎక్కడ చెప్పబడి ఉంది అని అంటే ఓకే, దీనికి సైట్ రెఫరెన్స్ నేను తర్వాత ఇస్తాను, దొరకట్లేదు. అది యెషయాలో చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు నిమిత్తం యేసుక్రీస్తు ఈ యొక్క మరి పని మొదలు పెట్టుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? గలిలయ, అక్కడ సముద్ర తీరమున అన్ని జనులు నివసించి గలిలయు చీకట్లో కూర్చుని ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అవి 11వ అధ్యాయం, క్షమించాలి, 11వ అధ్యాయం చూడొచ్చు. ఒకసారి పోయిద్దామండి అక్కడికి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము బ్రదర్ 9వ అధ్యాయం చదువుదాం. 9వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు,
పూర్వకాలమున ఆయన జబీలును దేశమును నత్తేలు దేశమును అవమానపరిచినను అత్యంత కాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్ని జనులు గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. రెండో వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణించే గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. రైట్. ఇది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాల ముందుగా ఈ ప్రవచనం వస్తుందండి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ముందుగా ఈ యొక్క ప్రవచనం వస్తున్నది. ఏమంటున్నాడంటే అప్పుడు దేశం అంతా మూడిపోయింది. బబులోను దేశంలో నుంచి నెబుకద్నెజరు వస్తాడు, యోదయ ప్రాంతాన్ని 3 విడతలుగా దూసుకుని వెళ్తాడు. 70 సంవత్సరాల యొక్క పరిస్థితి ఏమైంది? దిగబరమైన దేశం. ఆ దేశంలో ఉన్నటువంటి మరి వనరులన్నీ దోసుకుని పోతాడు నెబుకద్నెజరు. అప్పుడు వాళ్ళు యూదులు అయితే ఆ యొక్క బబులోను దేశంలో ఎప్పుడు తమ సొంత దేశానికి పోవాలా అని చెప్పి నిట్టూర్పిడుస్తూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మరలా 70 సంవత్సరాల అనంతరము నెహెమియా, ఆ తర్వాత ఎజ్రా, సన్బలట్ అనేటువంటి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరలా ఇస్రాయేల్ తిరిగి వస్తారు. వచ్చి అక్కడ ఇస్రాయేల్లో ఉన్నటువంటి చుట్టూ వచ్చి ప్రారీ గోడల్ని, వారి యొక్క సమాధుల్ని, దేవుని యొక్క మందిరాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు. పునరుద్ధరించినాక అక్కడ వీళ్ళు వచ్చి మళ్ళా రోమీలు వచ్చి ఆక్రమించుకుంటారు. రోమీలు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ని తమ చేత బాధిస్తూ, అంటే ఇశ్రాయేల్ని బాధిస్తూ కప్పగట్టించుకుంటూ లోపరుచుకున్నారు. ప్రజల్లో అంతా కూడా నిరాశే, ఆ తర్వాత శోధనే, ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభువు ఉదయించబోతున్నాడు. దాని గురించి ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ఆయన వేదన పొందిన దేశం మీద, ఏ దేశం ఇది? ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలం ఆయన జబూలూను దేశమును నప్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర తీరమున, అనగా ఏంటి, ఒక యోద్ధాను అన్ని జిల్లా గల్లే ప్రదేశమును మహిమగలదానిగా చేయబోతున్నాడు. ఒకప్పుడు ఇది ఏమైందంటే మూడు బారిపోయింది. దేవుడు దాన్ని ఏం చేశాడంటే మరి ఆ యొక్క దేశంని అవమానపరిచాడని ఒకటో వచనం చెప్తున్నాడు. మరి అలాంటి దేశం మీద మళ్ళా దేవుడు ఏం చేశాడు? తన దయను చూపిస్తున్నాడు. వారిని మయంపరచబోతున్నట్టుగా ఒకటో వచనంలో మనం చూస్తున్నాం. ఈ రెండవ వచనంలో అక్కడ ప్రజలు ఎక్కడ నడుస్తున్నారు? చీకట్లో నడుస్తున్నారు. అలాంటి వారికి ఏం ప్రకాశించింది? వెలుగును ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశం మీద, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. మనం చూస్తాం కదా, మత్తయి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం రండి. 4వ వచనం చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు ఎవరు? జీవం, వెలుగు. జీవము, వెలుగు. కాబట్టి ఎవరికి యొక్క వెలుగునైనా తీసుకురాబోతున్నాడు? ఇక్కడ యెషయా గ్రంథంలో మరి ఆ జబూలును, నప్తాలి, గలిలయ ప్రదేశంలో నివసించున్నటువంటి జనులకి ఆయన వెలుగును ప్రకాశింపజేయబోతున్నాడు. ఏ విధంగా ఆయన వెలుగు రప్పించబోతున్నాడు? 11వ అధ్యాయము, యెషయా 11వ అధ్యాయము 'అంటే వారిని తన యొక్క రక్షణ సువార్తలోనికి వారు నడిపించబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. ఇక మనం ఇక్కడ నుంచి వెళ్దాం, మళ్ళీ మార్క్కి వెళ్దాము. మార్క్ సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే
11 అప్పుడు అధ్యాయం ఆయన ఏం చేసి యేషయ అంటే 11 మా యెషయా 11లో కూడా దీని గురించి చెప్పండి. యేసుక్రీస్తు అంటే యెషయి మొద్దు నుంచి చిగురనేటువంటి ఒక అంకురం పుడుతుంది. ఆయన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. అక్కడ కూడా అదే ప్రవచనం. అక్కడ ఓకే. సంఘంలో ప్రవేశించడానికి గురించి చెప్తున్నాడు. ఇక్కడనేమో ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగును చూడబోతున్నారు. ఏ విధమైన వెలుగును చూడబోతున్నారు? అది ఏ విధమైన చీకటి అది. ఓకే సార్. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? చీకటి అంటే పాపం. అంటే అమాయకత్వం, తెలియనితనం. రెండోది వెలుగు అంటే ఏంటంటే దేవుని జ్ఞానం లేదా పాపం లేకుండా ఉండటం. అప్పుడు ఈ యొక్క ప్రజలకి ఒకప్పుడు అది లేదు, ఏది జ్ఞానం లేదు, లేదా వెలుగు లేదు, చీకటితో ఉన్నారు. అలాంటి వారికి యేసుక్రీస్తు రాకడం వలన ఏం రాబోతుంది? వెలుగు. వెలుగు రాబోతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ మత్తయిలో ఈ విషయాల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ మరి తన పనిని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ పనిలో ఇక ఆయన మొదలుపెట్టిన మొట్టమొదటి పాయింట్ ఏంటి? 17 వచ్చింది చూడండి. మత్తయి సువార్త 4:17. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఆహా. మనుషులు కాదు మత్తయి సువార్త 4:17 వచ్చింది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. రైట్. అంటే ఆయన పనిలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే పరలోక రాజ్యము అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరుగుతున్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యోహాను యొక్క బోధ కూడా ఏంటి? 3వ అధ్యాయము ఫస్ట్ 1-2 వచనాల్లో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో యోహాను యొక్క బోధ కూడా ఏంటి? పరలోక రాజ్యమే కదా. అప్పుడు యేసుక్రీస్తు కూడా బోధించబోయే మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? పరలోక రాజ్యమే సమీపించి. పరలోక రాజ్యమే. మరి తర్వాత ఈయన మాట్లాడుతూ ఈయన శిష్యులు పంపిస్తూ ఎవరికి ఈ యొక్క బోధని అప్పగిస్తాడు శిష్యులకి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్న 10వ వచనం అండి. అంతే, అదే అండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి. రైట్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క సబ్జెక్టు కూడా పరలోక రాజ్యమే. రెండోది యేసుక్రీస్తు యొక్క మెయిన్ సబ్జెక్ట్ కూడా పరలోక రాజ్యమే. మూడోది శిష్యులకు అప్పచెప్పబడినటువంటి పనిలో భాగం కూడా పరలోక రాజ్యమే. ఈ మూడింట్లో పరలోక రాజ్యము 2000 సంవత్సరాల తర్వాత రాబోతుందని చెప్పడం జరిగిందా, లేదా సమీప కాలంలో ఉన్నదని చెప్పడం జరిగిందా? సమీప కాలంలో ఉండని చెప్పు. అంటే ఎప్పుడు మనం సమీప కాలం అని చెప్తాం సాధారణంగా ఒక సబ్జెక్ట్, ఒక కార్యాన్ని? ఇప్పుడు ఏదైనా పండగ వస్తుంది, పండగ దగ్గరలో ఉంది అంటే దాదాపు 2 నెలలు 3 నెలలు ఉందంటేనే కదా దగ్గరలో ఉందంట. ఎప్పుడో సంవత్సరం తర్వాత రాబోయేదాన్ని అయితే పండగ వస్తుందని చెప్పి అంటామా? అనం. లేదా ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ ఒక 6 నెలల్లో సంవత్సరం ఉంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయని అంటాం, సమీపించి ఉన్నాయంటాం, దగ్గరలో ఉంటే అంటాం. లేదా అది ఎలక్షన్ కాగానే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగబోతున్నాయి అనుకోండి, ఎలక్షన్ వస్తుందని చెప్పి అప్పుడు అంటామా మనం? అనం. అప్పుడు ఇక్కడ పరలోక రాజ్యం సమీపించింది అని అన్నాడంటే అది చాలా దగ్గరలో ఉన్నది అని అర్థం. ఎంత దగ్గరలో ఉన్నది? 3 సంవత్సరాల వ్యవధి కాలం ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అంతే కదా. యేసుక్రీస్తు సువార్త సేవ మొదలుపెట్టింది ఎప్పుడు? ఆయన 30వ సంవత్సరం. ఆయన 30వ సంవత్సరం. అప్పుడు ఆయన అంటే ఆయన చనిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత సంఘం స్థాపించబడింది? 3 సంవత్సరాలు, సుమారుగా 3 సంవత్సరాలు కదా. అప్పుడు 3 సంవత్సరాల కాలంలో రాజ్యం రాబోతుంది అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ ఈ యొక్క రాజ్యము అనేటువంటిది ఏంటి? రాజ్యం అనేది ఏంటండి? సంఘమే రాజ్యం. వెరీ గుడ్, సంఘమే రాజ్యం. కానీ అనేక మంది లోకస్తులు, అంటే నేను లోకస్తులని అప్పుడప్పుడు ఉపయోగించే పదం ఏంటంటే బైబిల్ తెలియనట్టు వాడు, మతశాఖల వాళ్ళు.
వాళ్ళు లోకస్తులుగా నేను భావిస్తుంటాను. ఎందుకంటే బైబిల్ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అనేక మంది లోకస్తులు ఏ విధంగా నమ్ముతున్నారు? యేసుక్రీస్తు రాజ్యము యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తుంది. ఆయన వచ్చి తన దావీదు సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఆయన ఈ భూలోకంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనే భావన ఉందా లేదా? ఉందండి, ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరలోక రాజ్యము వచ్చిన గాక అనే ప్రార్థనలో ఆ పాయింట్ ని పట్టుకుంటున్నారు. అది ఎవరికి నేర్పిన ప్రార్థన అనే విషయం మనం చూసాం కూడా ఆల్రెడీ ఒకసారి. కాబట్టి అది పరలోక రాజ్యం అనేది క్రీస్తు సంఘమే. ఎలా క్రీస్తు సంఘము అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని అన్నాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో మనకు తెలుసు కదా, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాను వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. అప్పుడు అదే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే బాప్తిస్మం అని చెప్పి మనం చూస్తున్నాం. ఇదే పరలోక రాజ్యము అని చెప్పకుండా ఇక్కడ 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో ఒకడు ఆ యొక్క శరీరంలో ప్రవేశించాలంటే ఒకే బాప్తిజం పొందాలి అని అంటున్నాడు. ఆ యొక్క శరీరంలో పొందడానికి బాప్తిజం ఉండాలి. బాప్తిజం పొందితే ఎక్కడ చేరుతున్నాడు అతను? సంఘంలో చేరుతున్నాడు. సంఘంలో చేరాలన్నా బాప్తిజమే, పరలోక రాజ్యంలో చేరాలన్నా బాప్తిజమే. అప్పుడు రెండు ఒకటే అవుతాయి, వేరు వేరు అవుతాయి? రెండు ఒకటే. కానీ అనేక మందికి సంఘం వేరు, మరి రాజ్యం వేరు అని చెప్పంటున్నారు. కానీ ఈ యొక్క రాజ్యము చూడండి, మనం చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుని చెప్తూ ప్రజలకు బోధింపు మొదలుపెట్టను, లేదా ప్రకటించ మొదలుపెట్టను. ఈ పరలోక రాజ్యము అనేక మంది క్రైస్తవులు ఏమన్నారంటే, మాకు రాజ్యం ఉంది కానీ రాజు ఉన్నాడు అంటాడు, కానీ ఆ రాజు మరి ఇక్కడ అసలు వచ్చే రాజ్యంలో అంటే రాజు రాజ్యం పైన ఉన్నాడా లేదా అనే భ్రమలో ఉన్నారు. లేదా ఈ యొక్క భూమి మీద ప్రస్తుతం రాజ్యం ఉందా అంటే వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రాజ్యం లేకుండా రాజు ఎట్టుంటాడు? రాజు లేకుండా రాజ్యం ఎట్టుంటుంది? రాజ్యంలో ప్రజలు లేకుండా ఎట్టుంటుంది రాజ్యము కదా? చట్టం లేకుండా ఒక మరి రాజ్యం ఎలా ఉంటుంది? లేదా ఒక ముఖ్య పట్టణం లేకుండా ఎలా ఉంటుంది రాజ్యం? అర్థమవుతుంది కదా మనకి. ఈ యొక్క రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఈ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు. ఆ తర్వాత ఈ యొక్క రాజ్యం యొక్క ముఖ్య చట్టం ఏంటి? రెండోది చట్టం ఏంటి? కొత్త నిబంధన. ఈ రాజ్యానికి ముఖ్య పట్టణం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం. పరలోకం. ఎందుకంటే ఆయన ఎక్కడే కదా ఉన్నది, మన యొక్క ముఖ్య రాజు. అప్పుడు పరలోకం అనేది ప్రధాన కేంద్రాలయం. ఆ తర్వాత ఈ యొక్క రాజ్యంలో ప్రజలు ఎవరు? సంఘమే, క్రైస్తవులే కదా. ఇప్పుడు ఏ యొక్క దేశంలోనైనా ఒక ప్రాంతం ఉండాలి. ఆ ప్రాంతం ఉంటే ఇది మా దేశము, మా రాజ్యం అని అంటారు. రాజ్యం ఉందంటే ప్రాంతం, టెరిటరీ ఉండాలి. టెరిటరీ అంటే భూభాగం ఉండాలి. రెండోది రాజు ఉండాలి. మూడోది ప్రజలు ఉండాలి. నాలుగోది చట్టం ఉండాలి. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క భావనలో ఫిట్ అవుతున్నాయా? సెట్ అవుతున్నాయా? ఖచ్చితంగా అవుతున్నాయి. యేసుక్రీస్తు మన యొక్క మనం ఉన్నటువంటి సంఘం అనేది రాజు. మనం ఉన్న సంఘం అనేది ఈ యొక్క ఫిజికల్ ఆత్మ సంబంధమైనటువంటి భూభాగం అది. ఆ తర్వాత ప్రధాన కార్యాలయం అనేది పరలోక రాజ్యం. మరి యేసుక్రీస్తు ఆయన చట్టం ఏంటంటే కొత్త నిబంధన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే విషయాన్ని వారికి ప్రస్తావించాడు. ఇది ఎప్పుడు రాబోతుందో ఒకసారి 2-3 పాయింట్లు మనం చూద్దాం. మార్కు సువార్త 9:1 చూడండి. మార్కు సువార్త 9:1. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చి చూచు వరకు మరణం చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు మాట్లాడిన స్టేట్మెంట్ ఎప్పుడు అని అంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఆయన ఈ భూమి మీద మాట్లాడుతున్న సమయంలో ఎవరు కూడా ఆయనతో ఉన్నారు? అపోస్తులు ఉన్నారు ఆయనతో. లేదా కొంతమంది సామాన్యమైన జనాలు ఉండొచ్చు, మనకు తెలియదు. కొందరు మరియు ఆయన ఇక్కడ నిల్చున్న వారిలో అని అంటున్నాడు. ఒకవేళ అపోస్తులు ఉండొచ్చు, ఆ తర్వాత సామాన్య ప్రజలు ఉండొచ్చు, ఇంకితరులు ఎవరైనా ఉండొచ్చు.
కానీ ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు ఎంతవరకు ఉంటారట? అందరూ దేవుని రాజ్యము బలముతో చూసే వరకు. దేవుని రాజ్యం వస్తుందా వాళ్ళు ఉన్న కాలంలోనే? వస్తుంది. వస్తుంది. ఇప్పుడు ఒకవేళ రాలేదనుకుందాం, యేసుక్రీస్తు యొక్క రాజ్యం రాలేదనుకుందాం, ఈ బైబిల్ తెలియనటువంటి మత్స్యాగల వాళ్ళ పోలి ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సరాసరి జీవించి ఉన్నాడు జలప్రయాణానికి ముందుగా? 900 సంవత్సరాలు, 969 సంవత్సరాలు జీవించారు. జలప్రయాణం తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు మానవులు? తగ్గిపోయింది వయసు. 150, తగ్గిపోయింది. 120, 70 లేకపోతే 80 అయిపోయింది కదా. అప్పుడు యేసుక్రీస్తు చేసిన స్టేట్మెంట్ రాంగ్ అయి ఉండడానికి అవకాశం ఉందా? దేవుని యొక్క లేఖనాల్లో యేసుక్రీస్తు ఎక్కడైనా ఆయన యొక్క చేసినటువంటి మాట నిరర్థకమైందా? కాలేదు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు, అంటే అపోస్తలులు కొందరు, లేదా ఇతర సామాన్యమైన ప్రజలు కొందరు ఎంతవరకు జీవిస్తారట? పరలోక రాజ్యం వచ్చిన చూసే వరకు వారు మరణించరు. అంటే వాళ్ళ లైఫ్ టైంలోనే రాజ్యం వస్తుందా రావట్లేదా? వస్తుంది. వాళ్ళ యొక్క జీవితకాలంలో వస్తుంది. ఇప్పుడు ఆ రాజ్యం ఎప్పుడు వచ్చిందండి? అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో పేతురు మొదటి పెంతెకోస్తు దినాన, మొదటి పెంతెకోస్తు అనేది ఎక్కడి నుంచి లెక్క కట్టానంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి పునరుత్థానుడై 40 దినాలు అపోస్తలులకు తన సజీవునిగా కనబరుచుకున్న తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 10 రోజులు మొత్తం 50 డేస్ అక్కడ జరిగింది. ఈ 50 days లో 50వ దినాన పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి తెలుసా? పెంటెకాస్ట్ అంటే 50th డే అన్నమాట. అది ఆ యొక్క 50వ దినాన పరిశుద్ధాత్మ పరలోకం నుంచి పంపబడి వాడు అపోస్తులు కూర్చున్న ఇల్లంతా వాళ్ళు నిండడం వల్ల వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన తర్వాత పేతురు లేచి ప్రసంగం చేస్తుంటాడు. ఏమని? పేతురు లేచి, మీరు సిలువ వేసినట్టు ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడని చెప్పి అంటాడు 36వ వచనం. 37వ వచనంలో వారు అలాగైతే మరి మేము ఏం చేయాలని చెప్పేవారు ప్రత్యుత్తరం ఇస్తారు. అప్పుడు 38వ వచనం ఏం చెప్తాడు? మీరందరూ కూడా మారు మనసు పొంది మీరు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని చెప్పి అంటాడు. ఆ మాటకి వాళ్ళు 41వ వచనంలో సుమారుగా 3000 మంది పేతురు యొక్క సారథ్యంలో ఏమవుతారు? బాప్తిజం పొందుతారు. ఆ బాప్తిజం పొందినట్టు వారితో ఏం ఏర్పడింది? రాజ్యం ప్రారంభమైంది, సంఘం ప్రారంభమైంది. అప్పుడు ఆ రాజ్యంలో చేర్చినది ఎవరు? యేసుక్రీస్తేనా, లేకపోతే వేరే పేతురు, లేకపోతే యోహాను, లేకపోతే పోపు, ఇంకెవరన్నా? కాదండి, యేసుక్రీస్తు వారే. చూడండి అపోస్తలుల గారు 2:47 చదవండి. ఎవరు ఆ సంఘంలో చేస్తున్నారు? 2:47. అవునండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి ఇక్కడ ఏముందంటే 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని. రక్షణ పొందడం అంటే ఏంటండి? ఇక్కడ ఈ వచనంలో భావం ఏంటంటే బాప్తిజం పొందుతున్న వారిని అర్థం. బాప్తిజం పొందుతున్న వారిని ఎవరితో చేర్చున్నాడు ఆయన? అనుదినము వారితో చేర్చుండెను. వారంటే ఎవరండి ఇక్కడ? సంఘము. అది ఇక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతాను చూడండి. ప్రైజింగ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫేవర్ విత్ ఆల్ ద పీపుల్ అండ్ ద లార్డ్ ప్రభు యాడెడ్ టు ద చర్చ్. ఇంగ్లీష్ లో చర్చ్ ఉందండి. మీరు ఆ చర్చ్ ఉందా లేదా అని గ్రీక్ లో కూడా పోయి చూసినా అక్కడ చర్చ్ అనే పదం దగ్గర గ్రీక్ బైబిల్ ఓపెన్ చేశాను. ఈ గ్రీక్ బైబిల్ ఏముందంటే ఎక్లేషియా అని ఉందండి. ఎక్లేషియా అంటే అర్థం ఏంటండి? పిలువబడిన వారు. అది పిలువబడిన వారు. ఎక్లేషియా. ఎక్ అంటే ఏంటి? ఎక్ అంటే బయటకు, గ్రీకు.
లేషియా అంటే పిలువబడుట అని అర్థం, బయటకు పిలువబడిన వారు అని అర్థం. అప్పుడు వారితో చేస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు చేస్తున్నాడు? ఆ సంఘంలో శిరస్సు ఎవరు? క్రీస్తు సంఘంలో శిరస్సు ఎవరండి? క్రీస్తు సంఘంలో శిరస్సు యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి మరి దాన్ని సంపాదించాడని మనం చూసాం. దానికోసం సెలవులో వేయబడ్డాడని చూసాం. దాన్ని అది కలంకము ఎన్నో ముడత ఎన్నో అట్లా మరి ఏదైనా లేకున్నట్లుగా దానికోసం తను అప్పగించుకున్నాడని చూసాం. అప్పుడు ఎవరిది సంఘం? యేసుక్రీస్తు కదా. అప్పుడు ఆ యొక్క సంఘంలో చేర్చినది ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తే. ఇప్పుడు మళ్ళీ మత్తయికి పోదామండి. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పనిలో భాగంగా ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యము అనేటువంటి దాంట్లో మనకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా బ్రదర్? శేఖర్ బ్రదర్ ఏం లేవు సార్. ఓకే. అప్పుడు ఆయన ఓకే, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని చెప్తూ ప్రకటన మొదలు పెట్టాడు. ఇక తర్వాత 18వ వచనం నుంచి మళ్ళా సబ్జెక్ట్ మారుతుంది. ఆయన ఏం చేశాడంటే తన వారిని ఏర్పరచుకుంటున్నాడు. తన వారు నేను మాట్లాడుతున్న భావం ఏంటంటే అపోస్తులు, శిష్యుల్ని ఏర్పరచుకునే క్రమంలో ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? గలిలయ పరిసర ప్రాంతాల్లో అండి. అంతే 16వ వచనంలో అదే కదా. అప్పుడు సువార్త చెప్పిన ప్రకటిస్తూ వచ్చాడు. 15వ వచనంలో ఏం చెప్పాడంటే కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొంది సువార్త నమ్మని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ గలిలయకు వచ్చను అని చెప్పబడింది. ఈ గలిలయలో 18వ వచనం 16వ వచనం అండి. అంటే నేను మాట్లాడుతుంది మార్కులో నుంచి. గలిలయ సముద్ర తీరంలో వెలుసు ఉండగా ఎవరు కనపడ్డారు ఆయనకి? సీమోను సహోదరుడు, రైట్, ఇద్దరు అన్నదమ్ములు, సీమోను పేతురు, అంద్రేయ సీమోను ఇద్దరు కూడా కనపడ్డారు. వీరి యొక్క వృత్తి ఏంటి? చేపలు పట్టడం. రైట్. గలిలయ ప్రాంతంలో జనరల్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విద్యా సౌకర్యాలు తక్కువ ఉండొచ్చు, బహుశా విద్య లేదు వాళ్ళకి. ఏంటంటే చేపలు పట్టుకొని దాన్ని ట్రేడింగ్ చేసి వాళ్ళు బ్రతకడం వాళ్ళ యొక్క పని. కాబట్టి మెయిన్ వాళ్ళ వృత్తి ఏంటంటే ఫిషింగ్ అన్నమాట, చేపలు పట్టడం. కాబట్టి వాళ్ళు 16వ వచనంలో నలుగురు పిలిచినట్టు ఉన్నారు సార్. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులు కూడా పిలువబడినట్టు ఉంది. అవును బ్రదర్. అది యాక్చువల్ గా మార్క్ గారేమో 16వ వచనంలో సీమోను పేతురు సహోదరుడు అంద్రేయ సముద్రంలో ఇటు చూసినాం అని చెప్పారన్నాడు సార్. అదే మత్తయిలోకి పోతే కొంచెం మనం మీరు చెప్పినట్టుగా ఈ యొక్క డీటెయిల్స్ వస్తాయి. పోదాం ఒకసారి మత్తయికి. అలాగే సార్. అలాగే సార్, అలాగే చెప్పండి సార్. మత్తయి 4:18 చదువుదాం బ్రదర్. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేడి చూచాను. వారు జాలరులు. ఆయన చదవండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు బ్రదర్ ఇప్పుడు 18వ వచనంలోను 19, 20 వచనాలను చూసినట్లయితే గలిలయ సముద్రంలో నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడిని అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయట చూసాను, వారు జాలరులు. ఇద్దరే చెప్పబడ్డారు కదా 18లో. పేతురు, అంద్రేయ ఇద్దరే చెప్పారు. ఇద్దరే చెప్పబడ్డారు. ఇక 19వ వచనంలో వారిని చూసి ఏమన్నాడు?
మీరు నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. అయితే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఈ గలిలయ సముద్రంలో ప్రజల యొక్క జీవన విధానము ఏంటి? ఈ గలిలయ మరి యెరూషలేమున కొండ యూదయ దేశంలోకి ఎంత ఎంత దూరంలో ఉంది అనే విషయాలు మనం చూసినట్లయితే, ఈయన యాక్చువల్ గా ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు? ఈయన నజరేతులోని బెత్లెహేంలో పుట్టారు. నజరేతు అనేది యూదయలో ఉంది, క్షమించాలి, మరి గలిలయలో ఉంది. ఆయన బెత్లెహేము, యూదయ బెత్లెహేంలో జన్మించాడు. యూదయ బెత్లెహేం, బెత్లెహేం. అక్కడ హేరోదు యొక్క థ్రెట్ వాళ్ళకు ఉన్నది. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు? శిష్యుని చంపుతున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, నువ్వు శిష్యుని తీసుకుని నువ్వు దూర ప్రాంతంకు పో, ఐగుప్తుకు పో అని చెప్పి యోసేపుతో చెప్పటాన యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి మళ్ళీ ఆయన నజరేతు, సొంత ప్రాంతం ఏంటంటే నజరేతు. అసలు వాళ్ళదేమో పుట్టుపూర్వ వాళ్ళంతా యూదయ బెత్లెహేం, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతం. కానీ వాళ్ళు జీవనార్థం ఆ యొక్క గలిలయకి పోయారు. గలిలయలో నజరేతు అనే ఒక గ్రామాన్ని వాళ్ళు నివాసంగా పెట్టుకుని అక్కడ జీవిస్తున్న సందర్భం మనం చూస్తాం. అప్పుడు ఆ యొక్క నజరేతులో ఆయన ఉంటూ ఇప్పుడు గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నాడు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఏంటి అని అంటే చేపలు పట్టము. మీకు చేపలు పట్టడం గురించి మీకు బాగా తెలుసు, ఎందుకంటే విశాఖపట్నం దగ్గర ఉన్నది కాబట్టి సముద్ర తీరం ఉంటుంది. అక్కడ కొన్ని ఫిషింగ్ హ్యామ్లెట్స్ ఉంటాయి, అంటే గ్రామాలు ఉంటాయి. వాళ్ళకి పని ఏంటంటే పిల్లలు పొద్దున్నే ఉదయం పోతే సాయంత్రం దాకా ఫిషింగ్ పోతారు, లేదా కొంతమంది నెలల తరబడి పోతుంటారు సముద్రంలో. వీళ్ళు కూడా అదే విధంగా, వాళ్ళకి చదువు ఉండదు, నాగరికత అంతగా తెలవదు. కానీ వీళ్ళు మరి ఇలాంటి చదువు లేనటువంటి పాపని దేవుడు దేనికోసం ఎన్నుకోబోతున్నాడు? దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక ఘనమైనటువంటి పనికి ఎన్నుకోబోతున్నాడు. వెంటనే ప్రభు అని చూశాడు, చూసి ఏమన్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించరి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, శిష్యుల్ని ఏర్పరచుకునేది ఎవరు? ఎవరు ఆయనకి ఇస్తున్నారు ఈ శిష్యుల్ని? యేసు ప్రభు వారే ఏర్పరచుకుంటున్నారు. రైట్. తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి అంటాడు, గుర్తుందా? నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని కూడా పోగొట్టుకోలేదు, అందరిని కాపాడుకున్నాను, ఒకడు నాశనపుత్రుడు ఒకడే తప్పివాడని చెప్పి అంటాడు, గుర్తుందా? అంటే ఇచ్చింది ఎవరు అంటే తండ్రి దేవుడు. తండ్రి ఆకర్షించకుండా ఎవడైనా యేసుక్రీస్తు దగ్గర రావడం కుదురుతుందా? రాలేదు. కాబట్టి తండ్రి ఈయనకి ఇచ్చాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. వీళ్ళని ఎవరైనా ఏమని చెప్పి నామకరణం చేస్తారు? అపోస్తులు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? అపోస్తులు అంటే ఆ అధికారం చేత పంపబడిన వారు అని అర్థం కదా, అది పంపబడిన వారు. అప్పుడు దీనికి అర్హత ఏంటి అనే విషయం మళ్ళీ మనం చదువుదాం, ఒకరోజు టచ్ చేసాము దాన్ని. అయితే మొట్టమొదటి ఏర్పరచబడిన శిష్యులు ఎవరెవరు? ఇద్దరు. ఎవరెవరండి వీళ్ళు? సీమోను, అంద్రేయ. ఓకే, పేతురు, అంద్రేయ ఇద్దరు వచ్చారు. మొట్టమొదటి ఏర్పరచబడిన వాళ్ళు వీళ్ళిద్దరు. వీరిని ఏం పనికి పిలుచుకున్నాడు ఆయన? వాళ్ళ వృత్తి ఏంటి అసలు వాస్తవంగా? చేపలు పట్టేవారు, చేపలు పట్టే పని, ఫిషింగ్. ఇప్పుడు వీళ్ళని ఏ ఫిషింగ్ పిలుస్తున్నాడు? ఇప్పుడు ఆయన మనుషులను పట్టే మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు. అప్పుడు అనేక మంది శిష్యులు ఏర్పరచుకునే క్రమంలో యేసుక్రీస్తుకి అనేకమైన అభ్యంతరాలు తెలియజేసినట్టు వారు ఉన్నారు. ఆయన శిష్యులు పిలిచినప్పుడు కొంతమంది ఏమన్నారు? లూకా సువార్తలో ఆయన పిలిచిందేమో అనేకుల్ని, కానీ కొంతమంది ఏ విధంగా నెపాలు చెప్పారు తెలుసా? ఒకటి, నేను నా తండ్రి ఇంటికి పోయి పర్మిషన్ తీసుకొని రావాలి, నాకు సెలవు ఇమ్మని అంటాడు. ఒకడేమో నేను నా తండ్రిని పాతిపెట్టి రావాలి అని అంటాడు. ఒకడేమో నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను వెళ్ళాలి అంటాడు, నేను రాలేనంటాడు. మరొకడేమో నేను 5 జతల ఎడ్లు కొన్నాను, నేను పోయి చూడడానికి పోతున్నాను అన్నాడు. మరొకడే నేను కొత్తగా ఒక పొలాన్ని కొన్నాను, నేను దాన్ని చూసుకుని రావాలి అని చెప్పి అంటాడు. ఈ విధంగా అనేక మంది అనేక రకాలైన నెపాలు చెప్తుంటే, ఇక్కడ వీళ్ళు మాత్రం ఏం చేశారు?
వెంటనే ఆ యొక్క సమాచారం ఎప్పుడైతే మరి వారికి వచ్చిందో, వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి వలల్ని తమ తండ్రి కూడా ఉన్నాడు అక్కడ, తమ తండ్రిని వాళ్ళందరినీ కూడా పని వాళ్ళకు వదిలిపెట్టి, ఆ బోట్లు ఆ యొక్క ధోరణిలో కూడా పని వాళ్ళకు వదిలిపెట్టి వెంటనే ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తు వెంబడించారు. యేసుక్రీస్తు. శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించేటువంటి విధానం చూసినప్పుడు అపోస్తలులు ఒక గొప్ప మాదిరిగా మనకుంటారు. ఆయా పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు నేను ఇంటికి పోయి చక్క పెట్టుకుని వస్తానని చెప్పలే వీళ్ళు. ఆ తర్వాత సుంకపు మెట్ల దగ్గర కూర్చున్నట్టు మత్తని కూడా పిలుస్తాడు. ఆయన బిజినెస్ ఏంటంటే ఉద్యోగం, రోమిలిక నుండి పనిచేసేటువంటి వాడు, ట్యాక్స్ వసూలు చేసేటువంటి వాడు. అలాంటి వాడిని నన్ను వెంబడించగానే అక్కడ ఆ ఆఫీస్ దగ్గరే వదిలేసి మెట్ల దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ యోహాను, ఆయన యొక్క సహోదరుడు, ఇద్దరు కూడా యాకోబు, ఇద్దరు కూడా వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు వెంబడించినట్టుగా మనం చూశాం. కాబట్టి ఈ విధంగా శిష్యులు ఆ రోజు ఆయనతో పాటు వారు వస్తారు. లూకా సువార్త 5:10 చూడండి. లూకా సువార్త 5:10. 5:10. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. రైట్. ఎప్పుడు ఇక్కడ వాళ్ళు కొంత భయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా లూకా గారు రాస్తున్నాడు. వాళ్ళు విస్మయం పొందారు. విస్మయం పొందినప్పుడు మీరు భయపడవద్దు, ఇప్పటి నుండి నేను మనుషులను బట్టి జాలర్లుగా మిమ్మల్ని చేయబోతున్నాను అని చెప్పన్నాడు. అంటే వీళ్ళ యొక్క వృత్తి చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. మరి తర్వాత వీళ్ళ యొక్క మరి పరిస్థితి ఏంటి, కుటుంబాలు ఎలా పోషించబడ్డాయి, ఆ తర్వాత మరి వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా పోషించబడ్డారు, అంటే దేవుని యొక్క సహాయం వారికి ఉంటుందా? పనివాడి జీతానికి పాత్రుడు అన్నాడు కదా. కాబట్టి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా వారికి ఏర్పాటు చేసి ఉంటాడు. సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించాలని రాయబడి ఉన్నది కదా. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవించాలని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి మరి కుటుంబంలో ఉన్నటువంటి కార్యాలను వాళ్ళకి చూసుంటాడు, ఆయన చూసుంటాడు. కాబట్టి ఇక మొదట వాళ్ళిద్దరు ఏర్పాటు చేసిన తర్వాత రెండవదిగా 19 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతున్న వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించింది. రైట్. ఇప్పుడు 21వ వచనంలో బ్రదర్ రామకృష్ణ గారు చెప్పినట్లుగా యోహాను ఆయన సహోదరుడు అయినటువంటి యాకోబు ఇద్దరు వస్తున్నారు. చదవండి. 4:10-21. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుని యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా వారు చూచి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రి గమనించారు. చూసా, అంటే పిలువబడిన శిష్యులు ఎవరు కూడా మరి నా పరిస్థితి నేను వెంబడిస్తే నా కుటుంబం ఎట్లా, లేకపోతే నా యొక్క జీవనం ఎట్లా అని చెప్పి ఎవరన్నా ఒక అభ్యంతరాలను చేసినట్లుగా మనం చూస్తున్నామా? లేదు. వెంటనే వారు తండ్రిని, ఆ తర్వాత వలలను ఆ యొక్క పనివారి దగ్గర వదిలిపెట్టి వారు యేసుక్రీస్తుని వెంబడించారనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరైనా యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను దేవుని చిత్తమైతే నేను తదుపరి క్లాస్ లో మనం చూద్దాము. మరి ఈరోజు క్లాస్ టైం అయింది అనుకుంటున్నాను నేను. మరి తదుపరి కార్యక్రమాన్ని సహోదరులు నడిపించేవారు మరి ఛార్జ్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ